బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగిపోతున్నాయి. బ్యాంక్ రూల్స్ కఠినతరం కావడం, టెక్నికల్ అప్డేట్స్ చేసుకునే పరిస్థితుల్లో ఉండకపోవడం, ఆర్గనైజేషన్లు మారుతున్న కొద్దీ కొత్త బ్యాంకుల్లో ఖాతాలు తెరవాల్సి రావడం, అవగాహన లేకపోవడం, కుటుంబ సభ్యుల సమాచారాన్ని పంచుకోకపోవడం, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ మన బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు గణనీయంగా పెరిగిపోతున్నాయి. 2017లో దేశవ్యాప్తంగా ఇలా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 11,300 కోట్లకు పైగా ఉండగా ఈ సంవత్సరం 67,000 కోట్లకు పెరిగిపోయింది. అది ఈసారి తెలంగాణలో 2,200 కోట్లుగా నమోదైంది. ఈ డేటా గత ఆగస్టు మాసం నాటిదిగా ఆర్బీఐ నివేదిక చెబుతోంది. ఇలాంటి అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎందుకు ఏర్పడతాయంటే బ్యాంకు ఖాతాల్లో 10 సంవత్సరాలకు పైగా ఎటువంటి లావాదేవీలు జరపకపోతే అవి ఇనాపరేటివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఆర్బీఐకి బదిలీ చేస్తారు. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ డెఫ్లోకి బదిలీ చేస్తారు. ఇక ఆ డబ్బుతో ఖాతాదారుల అవేర్నెస్ పెంచడం, బ్యాంకుల పనితీరు గురించి ప్రజలకు వివరించేలా ప్రోగ్రామ్స్ రూపొందించడం వంటి వాటికి ఖర్చు చేస్తారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరగడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అకౌంట్ హోల్డర్స్ చనిపోవడం, అలాంటి ఖాతాలను మృతుల వారసులు క్లెయిమ్ చేయకపోవడం, చిన్న మొత్తాలు అకౌంట్లను మర్చిపోవడం, వలసల వల్ల అడ్రస్ అప్డేట్ కాకపోవడం, ఎన్ఆర్ఐలు లేదా వృద్ధులు తమ ఖాతాలను మర్చిపోవడం, ఇలా అనేక కారణాల వల్ల ఖాతాలు మురిగిపోతాయి. ఆ డబ్బును ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిఈఏఎఫ్లోకి బదిలీ చేస్తారు. ఇక ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో 87% ఉండగా మిగిలింది ప్రైవేట్ బ్యాంకులో ఉన్నాయని ఆర్బీఐ చెప్తోంది. అంటే చుక్కా కలిసి పెద్ద నదిగా మారినట్లు పౌరులు మర్చిపోయిన స్వల్ప మొత్తాలు దేశవ్యాప్తంగా భారీ మొత్తంగా మారిపోతున్నాయి.